ఆసియా ఖండంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ కలిపి పోటీ పడతాయి. ఆ టోర్నమెంట్ పేరే ఏషియా కప్. ఇది 1984లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఈ టోర్నమెంట్ ని కండక్ట్ చేశారు. అందులో 14 సార్లు వన్డే ఫార్మాట్ గా, 2 సార్లు T20 ఫార్మాట్ గా కండక్ట్ చేశారు. సో ఇప్పుడు చెప్పబోయే రికార్డ్స్ కూడా మాక్సిమం 2 విధాలుగా ఉంటాయి. వన్డే ఫార్మాట్ లోవి, T20 ఫార్మాట్ లోవి. 16 టైమ్స్ ఈ టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తే అందులో మన ఇండియా 8 సార్లు గెలిచింది. అలాగే శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది. అంటే కేవలం ఇండియానే ఏషియా కప్ టోర్నమెంట్ ని సగం డామినేట్ చేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కువ సిక్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ప్లేయర్ పేరు అందులో ఖచ్చితంగా వస్తుంది. అతనే రోహిత్ శర్మ. ఈ టోర్నమెంట్ లో 26 ఇన్నింగ్స్ లో 28 సిక్సెస్ కొట్టాడు. ఇదే ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన నంబర్. ఇంకా T20 ఫార్మాట్ లో కొట్టిన సిక్సెస్ కూడా కలుపుకుంటే మొత్తంగా 40 సిక్సెస్ ఉన్నాయి. ఏషియా కప్ లో అన్ని సిక్సెస్ ఇప్పటి వరకు ఏ ప్లేయరు కొట్టలేదు. ఈ టోర్నమెంట్ హిస్టరీలోనే అందరికన్నా హైయెస్ట్ స్కోర్ చేసిందంటే అది ఒకడే, ద కింగ్ కోహ్లీ. లాస్ట్ టైం 2023లో బాబర్ అజమ్ ట్రై చేశాడు, కానీ 151 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కానీ 2012లో కోహ్లీ 211 బాల్స్ లో 183 రన్స్ చేసి ఏషియా కప్ లో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఈ హైయెస్ట్ స్కోర్ వన్డే ఫార్మాట్ లోనిది మాత్రమే. కానీ T20 ఫార్మాట్ లో చూసుకున్నా కూడా విరాట్ కోహ్లీనే నెంబర్ 1. ఆఫ్ఘనిస్తాన్ టీం మీద 61 బాల్స్ లో 122 రన్స్ కొట్టాడు. అయితే ఇది కోహ్లీకి మామూలు సెంచరీ కాదు, దాదాపు 3 ఏళ్ల నిరీక్షణతో చూసిన 71వ సెంచరీ. కోహ్లీ ఫ్యాన్స్ కి బాగా గుర్తుండిపోయే సెంచరీ. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే T20 ఐస్ లో కోహ్లీకి ఇదే ఫస్ట్ సెంచరీ. అలా ఒక మేడన్ సెంచరీ 71st సెంచరీకి రిడెంప్షన్ అయింది. అలాగే T20 ఏషియా కప్ లో హైయెస్ట్ స్కోర్ అయింది. అసలు ఇప్పటి వరకు ఏషియా కప్ లో T20 ఫార్మాట్ 2 సార్లే కండక్ట్ చేశారు. ఆ 2 సార్లకి కేవలం 2 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కోహ్లీది, ఇంకోటి హాంకాంగ్ ప్లేయర్ది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరు చేసిన స్కోర్ కూడా ఒకటే. అంటే కోహ్లీతో పాటు తను కూడా 122 రన్సే చేశాడు. అయితే కోహ్లీ నాట్అవుట్ గా ఉండడం వల్ల ఫస్ట్ ప్లేస్ లో, తను అవుట్ అవడం వల్ల సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ సీజన్ లో సెంచరీ చేసే థర్డ్ ప్లేయర్ ఎవరవుతారో. బ్యాటింగ్ రికార్డ్స్తో పాటు బౌలింగ్ రికార్డ్స్ కూడా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో అందరికన్నా ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్ అంటే అది శ్రీలంకన్ మెజిషియన్ ముత్తాయి మురళీధరన్. 24 మ్యాచెస్లో 30 వికెట్స్ తీసి ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్లో ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే సెకండ్ ప్లేస్లో 29 వికెట్స్తో మలింగా ఉన్నాడు. మురళి T20 ఏషియా కప్ ఆడలేదు, కానీ మలింగా అయితే ఆడాడు. సో 2 ఫార్మాట్లు కలుపుకుంటే మలింగా మొత్తం 33 వికెట్స్ తీశాడు. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే ఏషియా కప్లో ఎక్కువ వికెట్స్ లసిత్ మలింగానే తీశాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఆడతారు షాట్స్. క్లాసిక్గా ఆడాలంటే వీళ్ళకి వీళ్ళే పోటీ. అసలు క్లాసిక్ అనే పదానికి 2 కళ్ళుంటే ఒకటి కోహ్లీ, ఇంకోటి రాహుల్ అన్నట్టుంటుంది. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి 233 రన్స్ చేసి ఈ టోర్నమెంట్లో అందరికన్నా హైయెస్ట్ పార్ట్నర్షిప్ని క్రియేట్ చేశారు. అంతకు ముందు వరకు పాకిస్తాన్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, కానీ వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ మీదే ఆడి పాకిస్తాన్ని ఓవర్టేక్ చేశారు. ఆ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు హాఫ్ సెంచరీస్ చేస్తే వీళ్ళు ఏకంగా సెంచరీస్ చేశారు. అంతేకాదు T20 ఫార్మాట్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి 119 రన్స్ చేసి హైయెస్ట్ పార్ట్నర్షిప్ని క్రియేట్ చేశారు. ఈ ఫార్మాట్లో కూడా ఈ పార్ట్నర్షిప్తో పాకిస్తాన్ని ఓవర్టేక్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్లారు. ఇలా ఏషియా కప్లో వన్డే ఫార్మాట్లో చూసుకున్న, T20 ఫార్మాట్లో చూసుకున్న కోహ్లీ రాహుల్ యొక్క పార్ట్నర్షిప్పే నెంబర్ 1లో ఉంది. శ్రీలంకలో ఒక మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు, సనాత్ జయసూర్య. ఈ టోర్నమెంట్లో చాలా రికార్డ్స్ సృష్టించాడు. ఏషియా కప్ మొత్తంలో 25 మ్యాచెస్ ఆడితే ఏకంగా 1220 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఏషియా కప్లో ఇన్ని రన్స్ ఎవ్వరూ చేయలేకపోయారు. జయసూర్యనే నెంబర్ 1. అలాగే ఒక సిరీస్లో, అంటే ఒక సీజన్లో ఎక్కువ రన్స్ చేసింది కూడా జయసూర్యనే. తను లాస్ట్ టైం ఈ టోర్నీని ఆడింది 2008లో. అప్పుడు 5 మ్యాచెస్లో మొత్తం 378 రన్స్ చేశాడు. ఈ శ్రీలంక ప్లేయర్ కేవలం రన్స్ విషయంలోనే కాదు, సెంచరీస్లో కూడా తనదే పై చేయి. ఏకంగా 6 సెంచరీలు కొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో కోహ్లీ 5 సెంచరీస్ తో ఉన్నాడు. అలా జయసూర్య ఏషియా కప్ లో రికార్డులతో నిలిచిపోయాడు. ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ టోటల్ స్కోర్ చేసిన టీంని చూస్తే ఫస్ట్ ప్లేస్లో పాకిస్తాన్ టీం ఉంది. 2010లో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 385 రన్స్ చేసింది విత్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్. అప్పటి వరకు ఈ రికార్డ్ మన ఇండియా పేరు మీద ఉండేది, కానీ పాకిస్తాన్ ఈ ఇన్నింగ్స్తో ఇండియాని దాటి ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ టోటల్ చేసిన టీంగా నిలిచింది. మరి లోయెస్ట్ టోటల్ స్కోర్ చేసిన టీం ఎవరంటే అది ఇండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక టీం. అసలు ఏషియా కప్ అంటేనే శ్రీలంకకి పోటీగా ఇండియా, ఇండియాకి పోటీగా శ్రీలంక ఉండేది. అలాంటిది లాస్ట్ సీజన్ 2023లో శ్రీలంక 50 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయి ఒక చెత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఎవరంటే అది మియాజ్ సిరాజ్. శ్రీలంక 15 ఓవర్స్ లోనే ఆల్అౌట్ అయితే అందులో సిరాజ్ వేసిన ఓవర్లే 7 ఉన్నాయి. ఆ మ్యాచ్ లో మొత్తంగా సిరాజ్ 21 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడున్న శ్రీలంక టీం వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ ఇండియాకి పోటీగా పెట్టిన స్టాండర్డ్స్ అన్ని దించేస్తున్నారు. అంత దారుణంగా అయింది టీం.
సిరాజ్ 6 వికెట్లు తీసి 21 రన్స్ ఇచ్చాడన్నాను కదా. అయితే అసలు ఈ టోర్నమెంట్లో 6 వికెట్లు తీసింది కేవలం ఇద్దరు మాత్రమే. సిరాజ్ కంటే ముందే ఈ శ్రీలంక బౌలర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అతనే అజంతా మెండిస్. కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్స్ తీశాడు మెండిస్. ఇదే ఈ టోర్నమెంట్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. ఫస్ట్ ప్లేస్ లో మెండిస్, సెకండ్ ప్లేస్ లో సిరాజ్ ఉన్నారు. అలాగే కేవలం T20 ఫార్మాట్ లో మాత్రమే చూసుకుంటే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వేసింది భువనేశ్వర్ కుమార్. 5 వికెట్స్ తీసి కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంకొక వికెట్ తీసుంటే కేవలం T20లోనే కాదు టోర్నమెంట్ మొత్తంలోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అయ్యేవి. అంతేకాదు ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్ లో ఎక్కువ వికెట్స్ తీసింది కూడా భువీనే. 13 వికెట్స్ తీసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. చూడాలి మరి ఈ సీజన్ లో దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారని. ప్రస్తుతం అయితే ఇద్దరికే ఆ ఛాన్స్ ఉంది. ఒకరు హార్దిక్ పాండ్యా, ఇంకొకరు రషీద్ ఖాన్. వీళ్ళిద్దరికీ 11 వికెట్స్ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు 3 వికెట్లు తీస్తారో వాళ్ళే టాప్ లో ఉంటారు. మరి మీరు ఎవరు తీస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.